క్రీస్తునందుకు కూడి వచ్చిన మీ అందరికీ పరిశుద్ధ వారపు శుభాలను తెలియజేస్తూ ఉన్నాము. పరిశుద్ధ వారంలో నేటి అంశము ప్రవచనాల పరిపూర్ణతకు నెరవేర్పును తెలియజేస్తుంది. ప్రవచనము అంటే జరగబోయే దానిని ముందుగా తెలియజేయడం. ప్రవచనం అనేటువంటిది దేవుడు తన ఆత్మ ద్వారా బయలుపరచేటువంటిది. ప్రవచనం అనేటువంటిది మానవుని యొక్క ప్రయోజనం కొరకు ఏర్పాటు చేయబడి ఉన్నది. మారు మనస్సు లేని వారు మారు మనస్సు పొందటానికి, రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి, ప్రభు యొక్క చిత్తాన్ని తెలుసుకోవటానికి, తగిన విధంగా జీవించడానికి ఏర్పాటు చేయబడినదిగా ప్రవచనం అనేటువంటిది ఉంటుంది. అయితే ఈ రోజున మనం నేర్చుకుంటున్నటువంటి భాగంలో కీర్తన 22:18 ప్రవచనము, ఆ ప్రవచనము యోహాను సువార్త 19:23-24 ఎలాగున నెరవేరినది అనేటువంటిది మనం ప్రత్యేకంగా చూస్తూ ఉన్నాం. 18వ వచనం కీర్తనలో, నా వస్త్రములు వారు పంచుకొనిచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయించున్నారు అని వ్రాయబడి ఉన్నది. ఎవరు రాస్తున్నారు? ఇది దావీదు కీర్తన అని 22వ సంకీర్తన ప్రారంభంలో ఉన్నది. దీని గురించి మన పాఠంలో యోహాను సువార్తలో అది ఎలా నెరవేరిందో అనేటువంటిది కూడా తెలియజేయబడుతుంది. 19:23-24 సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకుని ఆ అంగీ కుట్టులేక పైనుండి యావత్తు నేయబడినది కనుక వారు దాన్ని చింపక అది ఎవరికి వచ్చును అని దాని కోసము చీట్లు వేయుదము అని ఒకరితో ఒకరు చెప్పుకొనసాగిరి. యేసు క్రీస్తు నిన్నటి దినమందు జ్ఞాపకం చేసుకున్నాను. రక్తపు ముద్దలాగా ఎండిపోయినటువంటి పొడుచుకు వచ్చినటువంటి ఎముకలతో సిలువలో వేలాడుతూ ఉన్న స్థితిని, సిలువ వేస్తున్న సైనికులు ఆయన వస్త్రాలను తీసుకొని పంచుకుంటున్నారు. 4 సైనికులు పెడుతున్నారు, 4 భాగాలు తీసుకుంటున్నారు. సహజంగా ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. కొన్ని సమయాల్లో పంచుకుంటూ ఉంటారు మిగిలిపోయే వాటిని. క్రీస్తు ఎలాగో చనిపోతాడు, ఆయన వస్త్రాలు ఆయనకు అవసరం లేదు, అవి మనం తీసుకుందామని వారు పంచుకుంటూ ఉన్నారు. ఒకటి మాత్రం పైనుంచి క్రింద వరకు ఒకే విధంగా నేయబడి ఉన్నందున దానిని పంచుకోవటానికి కుదరక, చింపటానికి కుదరక, పాడు చేయడానికి ఇష్టపడక చీట్లు వేసుకుంటున్నారు. ఎవరికి వస్తుందో అని యేసు క్రీస్తు వస్త్రాల కోసం చీట్లు వేసుకుంటున్నారు. ఇది యేసు క్రీస్తుకు ఈ సంఘటన జరగక మనకు సుమారు 1000 సంవత్సరాల ముందు దావీదు గారు రచిస్తున్నాడు ఈ కీర్తనను. దావీదు గారు రచిస్తున్న ఈ కీర్తనలో ఈ 22వ సంకీర్తన క్రీస్తు యొక్క శిలువ శ్రమలను గురించి ప్రత్యేకంగా తెలియజేస్తుంది. ఉదాహరణకు 16వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుని ఉన్నాము, కుక్కలు నన్ను చుట్టుకుని ఉన్నవి అని అంటూ, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. ఆయన ఈ కొట్టబడుతున్న మేకుల గురించి పాదములను చేతులను పొడిచి ఉన్నారు. దావీదు గారి సమయంలో, అనగా క్రీస్తు శిలువకు 1000 సంవత్సరాల ముందు శిలువ అనేటువంటి శిక్ష లేదు. దావీదు గారు ఉన్న సమయంలో శిలువ శిక్ష అనేటువంటిది జనంకు తెలియదు, అలాంటి శిక్ష కూడా ఉంటుంది అని.
ఆ తరువాత కాలంలో వచ్చినటువంటిదే ఈ శిలువ శిక్ష. కానీ ఆయన ముందుగానే వ్రాస్తున్నాడు, నా చేతులలో పొడిచారు, నా కాళ్ళలో పొడిచారు అని. శిలువలో వేయబడినటువంటి, శిలువలో కొట్టబడినటువంటి మేకుల గురించి. అలాగనే 18వ వచనంలో మన పాఠంలో చూస్తూ ఉన్నాము, వస్త్రములు కొరకు పంచుకుంటున్నారు, అంగీ కొరకు చీట్లు వేయించున్నారు అని. ఇక్కడ నేను 34వ సంకీర్తన 20లో కూడా మనం చూస్తూ ఉంటాము. 34:20లో ఆయన వారి ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. ఇది కూడా ప్రవచనం నెరవేర్పు. 19వ అధ్యాయము యోహాను సువార్త 19వ అధ్యాయము 33వ వచనంలో ఈ మాట చూస్తూ ఉంటాము. వారు యేసునద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది ఉండట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు. ఎందుకు విరగొట్టలేదు అంటే, ఎవరైతే శిలువ మీద సాయంకాలం అయ్యే వరకు చనిపోకుండా ఉంటారో అటువంటి వారిని కాళ్ళ వరకు నరికి వేసి విడిచిపెట్టడం జరుగుతుంది. కాళ్ళ వరకు నరికి వేసిన తర్వాత ఇప్పటి వరకు శిలువ మీద ఉండి కొన ఊపిరితో ఉన్నవాడు కాళ్ళను నరికిన తర్వాత తీవ్ర రక్తస్రావమై చచ్చిపోతాడు. ఒకవేళ అప్పటికీ బ్రతికుంటే నీ కర్మ అన్నట్లుగా వదిలేస్తాడు. కాబట్టి చివరి వరకు ఉండి అప్పుడు బ్రతికి ఉన్న వారికి కాళ్ళను నరికి వేయాలి. ఇందాక మనం చూసి ఉన్న సంకేతన ప్రకారం వారి ఎముకలలో ఒక్కటి అయినా విరగబడదు అని ప్రవచనం ఉన్నది. ఈ ప్రవచనాన్ని అనుసరించి అప్పటికే క్రీస్తు చనిపోయి ఉన్నందువలన వారు ఆయన కాళ్ళను నరకలేదు, విరగొట్టలేదు అని చూస్తూ ఉన్నాం. అంగీ కొరకు చీట్లు వేయటం ప్రవచనంలో ఉన్నది, చేతుల్లో గుచ్చటం ప్రవచనాల్లో ఉన్నది. ఇవన్నీ ప్రవచనాలలో ఉన్నట్లుగానే జరుగుతూ ఉన్నది. క్రీస్తు యొక్క శిలువ మరణం యాదృచ్ఛికంగా అనుకోకుండా జరిగినది కాదు. ఎందుకు అంటే అసలు క్రీస్తు వచ్చినదే తన రక్తాన్ని చిందించి పరిశుద్ధమైన రక్తం ద్వారా మనల్ని అందరినీ కడగటానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకని ముందుగా రాయబడినవి ఏవైతే ఉంటున్నామో అవన్నీ అలాగనే నెరవేరటం అనేటువంటిది ప్రవచనాల నెరవేర్పులో మనం చూస్తూ ఉంటున్నాము. ప్రియమైనటువంటి దేవుళ్ళారా, ప్రవచనాల నెరవేర్పు చేతుల గురించి కూడా మనం చూస్తూ ఉంటాము. 69వ సంకీర్తనలో 69వ సంకీర్తన 21లో ఉన్నట్టుంటుంది. చూడండి ఒకసారి. వారు చేతును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పిక అయినప్పుడు చిరకను త్రాగనిచ్చాను. అలాగే వీళ్ళు పరిహాసం చేయడం కూడా మనం చూస్తూ ఉంటాం. మనం జ్ఞాపకం చేస్తున్నాం. 22వ సంకీర్తనలో 7వ వచనంలో ఈ రోజున మనం చదువుతున్న సంకీర్తనలో, నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుతున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్పబడుతున్నవి, మరలా ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాము అంటే ప్రవచన నెరవేర్పు యొక్క ప్రాముఖ్యతను గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రవచనాలు తప్పనిసరిగా నెరవేరబడతాయి. అది నెరవేరబడుతుందా లేదా అని అనటానికి ఉదాహరణకు క్రీస్తుకు సంభవించింది. క్రీస్తు పుట్టక మునుపు 1000 సంవత్సరాల ముందు ఆ రోజున శిలువ శ్రమ అనేది లేనప్పుడే దావీదు గారు ఈ కీర్తనలో ప్రవచన రీతిగా క్రీస్తు అనుభవించేటువంటి శ్రమలను గురించి వ్రాయటం జరిగి ఉన్నది. ఎలాంటి శిక్ష అనుభవిస్తున్నాడు, ఎలా మరణించబోతున్నాడు, ఇవన్నీ వ్రాయబడి ఉన్నది. దావీదు గారి ద్వారా రాయబడినది అలాగే జరుగుతుంది. అక్కడ సైనికులకు ఆ విషయం తెలియదు. ఈ ప్రవచనం ఉన్నది కాబట్టి దీని ప్రకారం మనం చీట్లు వేసుకొని పంచుకుందామని వారు అనుకోకుండా అక్కడ జరుగుతుంది. ఇది అంతకుముందు ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం రాయబడి ఉన్నది. దేవుడు తన మాటను ఎలా నెరవేరుస్తాడు అనే దానికి ఇవన్నీ ఉదాహరణలు. యెహోషువ శాప పెడుతున్నాడు. యెరికో పట్టణాన్ని ఎవరైతే కట్టిస్తాడో
దాని గౌరుడు, దాని ద్వారబంధాన్ని ఎవడైతే నిలువ పెడతాడో అటువంటి వారికి పునాది వేసినప్పుడు, గౌరిని నిలువబెట్టినప్పుడు వారి బిడ్డలు చనిపోతారు. ఇది యెహోషువ పెట్టిన శాపం. యెహోషువ తర్వాత చాలా కాలానికి మనం రాజుల గ్రంథంలో చూస్తూ ఉంటాం. ఒకతను ఆ పట్టణాన్ని కట్టించడానికి పూనుకున్నాడు. అతని జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడు. అతడు ఆ గవిని నిలువబెట్టినప్పుడు అతడు కనిష్ఠ కుమారుడు చనిపోయాడు. ప్రవచనం అనేటువంటిది అంత పవర్ఫుల్. అది ఎప్పటికైనా నెరవేరబడుతుంది. ఆదాము అవ్వతో చెప్పబడినటువంటి మాట, మీరు ఈ పండు తినకూడదు, తింటే నిశ్చయముగా చనిపోతారు. పండు తిన్నారు, దాదాపు 900 సంవత్సరాల పైన బ్రతికారు అని అనుకుంటాం. కానీ చనిపోవటం అనేటువంటిది తప్పనిసరిగా జరిగింది. ఆయన మాట ఏ సమయంలో నెరవేరబడాలో ఆ సమయంలో అలాగుననే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఈ విషయాన్ని ఈ రోజున సజీవ లెక్కలో ఉన్న మనందరం కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. వెంటనే జరిగే ఉంటాయి, ఆలస్యంగా జరిగే ఉంటాయి. లోతుతో అంటున్నాడు, నీవు సొదొమ గొమొర్రాలను విడిచి వెళ్ళు, నీ భార్యను నీ బిడ్డలను తీసుకొని విడిచిపెట్టి వెళుతూ ఉండు, ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెనక్కి తిరిగి చూడవద్దు అన్నాడు. అతని భార్య వెనక్కి తిరిగి చూచింది. వెంటనే ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది. లోతుకు తన భార్య అంటే చాలా ఇష్టం. ఆమె బిడ్డలకు ఆమె తల్లి అంటే చాలా ఇష్టం. వారికి ప్రేమ ఉన్నది. ఆ కుటుంబము దేవుడిని ఎరిగిన వారు. ఆ కుటుంబము అంత పాపము చేసేటువంటి సమాజంలో నీతిమంతులుగా ఉన్నారు. అందుకని దేవుడే దిగి వచ్చాడు. దేవుడే తన దూతలను పంపించాడు. దేవునికి ఎంత ప్రేమ లేకపోతే అలా చేసి ఉంటాడు. దేవుని దృష్టిలో వారు ఎంత యోగ్యులుగా ఉన్నారో గమనించండి. అంత యోగ్యులైనటువంటి కుటుంబంలో వెనక నుంచి అగ్ని గంధకాలు కురుస్తూ ఉన్నాయి. అది రాత్రి కూడా వారు పారిపోతున్నారు. అక్కడ అగ్ని గంధకాలు కురుస్తూ ఉన్నాయి. అవి మెరుపుల వలె, ఉరుముల వలె, పిడుగుల వలె మీద పడుతూ ఉన్నవి. అక్కడ ఉన్న జనులు, అక్కడ ఉన్న పశువులు ఏడుస్తూ అరుస్తూ గగ్గోలు పెడుతున్నటువంటి శబ్దాలు వినపడుతూ ఉన్నాయి. అవి పడినవి ఎక్కడ పడితే అక్కడ కాలిపోతున్నవి. చెట్లు, చేమలు, పశువులు, ఇళ్ళు అన్నీ కాలిపోతున్నాయి. ఈ రాత్రి వేళ ఆ వెలుగేంటి? ఈ రాత్రి వేళ ఆ ఏడుపులేంటి? అసలు ఏం జరగబోతుంది అక్కడ? ఎవరైనా వచ్చి ఏమన్నా చేస్తున్నారా? యుద్ధం చేస్తున్నారా? ఇంకేమన్నా జరుగుతుందా? అప్పటి వరకు అగ్ని గంధకాల వర్షం అనేది వారికి తెలియదు. వారు చూడలేదు. ఏం జరుగుతుందో తెలియదు. అందుకని ఉండబట్టలేక వెళ్ళే వారిలో నుంచి ఆమె ఒక్కసారి అట్లా చూద్దామని అనుకున్నది. వెళ్ళాలనే ఉద్దేశం ఉంది. వెళ్ళటానికే పరిగెత్తుతూ ఉంది. తప్పించుకోవాలి, ప్రాణాలు కాపాడుకోవాలని ఆశ ఉన్నది. కానీ ఈ కేకలు, ఆ వెలుగు, ఆ పరిస్థితులు ఆమె మనసులో అమ్మో ఏమవుతుందో అని. కానీ నా ఇల్లు, నేను ఇప్పటి వరకు ఉన్న ఇల్లు, దేవుడు దాన్ని కాపాడుతున్నాడా, అది కూడా తగలబడిపోతుందా అని. కానీ ఆమె ఉద్దేశంలో ఏమున్నదో ఒకటి మాత్రం నిజం, ఆమెకు తిరిగి వెళ్ళాలనే మనసు లేదు, వెనక్కి వెళ్ళాలనే మనసు లేదు. కానీ కేవలం ఒక్కసారి చూద్దాం, అసలు పరిస్థితి ఎట్లా ఉందో చూద్దాం అని అనుకున్నది. వెంటనే ఆమె ఉప్పు స్తంభమైంది. ఇటు వాక్యం చెప్తుంటే అటు చూడటం అలాంటిదే అని మనం గతంలో చెప్పుకున్నాం. ఉప్పు స్తంభం అవ్వడానికి ఆయన మరలా హెచ్చరిక చేయలేదు. మరలా ఇదిగో నువ్వు వెనక్కి తిరుగుతున్నావు, ఇంకొకసారి తిరిగేవంటే ఉప్పు స్తంభం అయిపోతావని హెచ్చరిక రాలేదు. వెనక్కి తిరగకూడదన్నమాట ఆ సమయంలో ఆమె మర్చిపోయిందేమో. ఒకవేళ భర్తకు చెప్పలే, బిడ్డలకు చెప్పలే, వెళుతూ వెళుతూ ఒకసారి తిరిగింది. అక్కడనే శిల అయిపోయినది. దేవుని మాట యొక్క తీవ్రత అంత పటిష్టంగా ఉంటుంది, అంత ఖచ్చితంగా ఉంటుంది. యేసుక్రీస్తు గురించి దావీదు తన కీర్తనలో రాసినది 1000 సంవత్సరాల తర్వాత కూడా పొల్లు పోకుండా అలాగే జరిగినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మత్తయి సువార్త
24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనం ఇలా రాయబడి ఉన్నది. ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు ఏ మాత్రము గతించదు. ఏ మాత్రం గతించదు. అప్పుడు ఏదో చెప్పాడులే, ఇప్పుడు కాదులే అని అనుకుంటున్నారేమో. ప్రతి ఒక్కరి విషయంలో, ప్రతి దాని విషయంలో ఆయన అనుకున్నది అనుకున్నట్లుగా చేస్తాడు. ఆయన చెప్పింది చెప్పినట్లుగా నెరవేరుతుంది. ఆయన మహారోషము కలిగిన వాడు, ఆయన మహాప్రేమ కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. కాబట్టి గలతీయులో మనం చూస్తూ ఉంటాము, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకంలోనికి పంపెను అని చూస్తూ ఉంటాము. కాలము సంపూర్ణమయ్యే వరకు ఎంతమంది ఎన్ని పాపాలు చేస్తున్నా ఆయన బిగబట్టుకొని ఓర్చుకొని రక్షకుడిని పంపిస్తూ ఉంటున్నాడు. ఈ రక్షకుడు ఎక్కడ పుట్టాలి, ఎలా పుట్టాలి, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. యోదయ దేశపు బెత్లెహేమ, నీవు యోధ ప్రజలు ఎంత మాత్రము అల్పమైన దానివే కాదు, ఏలేటువంటి వాడు నీలో నుంచి వచ్చును. ఈ ప్రవచనం అలాగే నెరవేరింది. యాకోబులో నుంచి తార ఉదయించును, ఆ ప్రవచనం అలాగే నెరవేరింది. కాబట్టి దేవుని మాట, దేవుని ప్రవచనం. ప్రవచనం అంటే ఏంటి? ప్రవచనం అంటే ఏంటి? ఏదైతే జరగబోతుందో అది దేవుడు తెలియజేస్తాడు, దానినే ప్రవచనం అనుకుంటాం. దానినే మనం ప్రవచనం అంటాం. కాబట్టి చెబుతున్నవాడు ఎవడో, ఆయనకు ఉన్నటువంటి పేరు నమ్మకమైన వాడు అని. నమ్మకమైన వాడు చెబుతూ ఉంటే ఆ మాట నిరర్థకము కానేరదు. ప్రవచనము నిరర్థకము కాదు. ప్రవచనము తప్పనిసరిగా జరుగుతుంది. దేవుడు తన ఆత్మ ద్వారా పలికించేవే ప్రవచనాలు, ప్రవక్తల ద్వారా పలికిస్తాడు. గమనించండి, కయప ఆ సంవత్సరమందు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఈ కయపను మనకు అర్థమయ్యే భాషలో పాస్టర్ గారుగా ఉన్నాడు. ఈ పాస్టర్ గారుగా ఉన్న ఆయన దేవుని కుమారుడైన క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నాడు. దేవుని దైవజనుడు ఎప్పుడైనా దేవునికి అనుకూలంగా ఉండాలి, కానీ ఈయన పాస్టర్ గారుగా ఉంటున్నాడు. అయితే దేవునికి అనుకూలంగా కాకుండా దేవుని కుమారుడైన క్రీస్తుకు వ్యతిరేకంగా ఉంటున్నాడు. ఇలాగ ఉంటున్నా కూడా ఆ సంవత్సరం ప్రధాన యాజకుడైనందున దేవుడు ఆయన ద్వారా ప్రవచనాన్ని పలికించాడు అని రాయబడి ఉంటుంది. మనందరి నిమిత్తము ఒక్కడు మరణిస్తే చాలదా అని కయప తనతో ఉన్న వారితో అంటున్నాడు. అసలు ఎందుకు ఈ తలనొప్పి, మనందరూ బాధపడేందుకు, మనందరి కోసం ఆయన ఒకటి చంపెత్తిపోయిందిగా అన్నాడు. ఇది అక్కడ ఉన్న వారికి ఆ సందర్భంలో చెప్పిన మాట కనిపిస్తుంది, కానీ దేవుడు తన నోట ప్రవచనాన్ని పలికించి ఉన్నాడు. ఆ ప్రవచనం నెరవేర్చబడి ఉన్నది. అందరి నిమిత్తము క్రీస్తు అప్పగించబడి ఉన్నాడు. క్రీస్తు హయాములోనే, క్రీస్తు బ్రతికి ఉండగానే, కయప బ్రతికి ఉండగానే కయప ప్రవచనం చెప్పడము, అది నెరవేరడం జరిగింది. ఇది కొంతకాలం. నీవు వెనక్కి తిరగవద్దు, చూస్తే చనిపోతావు, అది అప్పుడే తిరిగిన వెంటనే జరిగింది. నీవు పండు తినవద్దు, తింటే చచ్చిపోతావు, అది కొన్ని వందల సంవత్సరాల తర్వాత జరిగింది. కాబట్టి దేవుని మాట తప్పనిసరిగా జరుగుతుంది. ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుంది. ఊహించని గడిలో జరుగుతుంది, అనుకుని గడిలో జరుగుతుంది, ఆయన అనుకున్న సమయంలో జరుగుతుంది. చాలా మంది సంఘాలలో ఈ మాట పాస్టర్ గారి గురించి అంటున్నాను, నా గురించి అంటున్నాను, లేకపోతే పాస్టర్ గురించి పాస్టర్ గారు ఫేవర్గా చెప్పుకుంటున్నాడు అని అనుకోవద్దు. కానీ చాలా మంది సంఘాలలో పాస్టర్ గారును విమర్శించేవారు ఉంటారు, పాస్టర్ గారును తిట్టేవారు ఉంటారు. మన సంఘము, మన గ్రామం అని కాదు, మేము చూస్తూ ఉంటాం. చాలా మంది అధికారుల దగ్గర ఉంటూ ఉంటారు, ఇంకొక దగ్గర ఉంటూ ఉంటారు, బిషపుల దగ్గర ఉంటూ ఉంటారు. అరే ఒరే సంబోధించిన దగ్గర నుంచి ఆడే పాస్టర్ వాడు ఇలా చేశాడు, ఇలా అంట అని చెప్పుకుని వీళ్ళే నవ్వుకుంటూ ఉంటారు. సంఘంలో కూడా అలా ఉంటూ ఉంటారు. నిజమే వారు చెడ్డవారే కావచ్చు, నిజమే వారిలో బలహీనతలు ఉండవచ్చు, కానీ
వారు ఎంత దుర్మార్గులైనా, వారు ఎలాంటి వారైనా దేవుడు వారి ద్వారా తన ప్రవచనాన్ని నెరవేరుస్తాడు. అందుకనే కైప దుర్మార్గుల గుంపులో చేరిన వాడుగా ఉన్నాడు. క్రీస్తును ఎలా అయినా చంపాలి అనే ఉద్దేశాన్ని కల్పించిన వాడే కైప. ఇది ఆయనకు తెలియకుండా క్రీస్తు పలికించిన ప్రవచనం. కాబట్టి ఎప్పటికీ కూడా దైవజనుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పొరపాటును కానీ, వారు తప్పు చేసేదని కానీ, ఇంకేదన్నా అని కానీ, సంఘాలు కొన్ని పర్యాలు దైవజనుల మీదకు తగాదకు వెళ్తారు, వాదిస్తూ ఉంటారు, కొట్టిన సందర్భాలు ఉంటూ ఉంటాయి. ప్రియమైన వారలారా, సౌలు దావీదును చంపబోతుంటే, తన మామే తనను చంపబోతుంటే దావీదు సౌలును తిరస్కరించలేదు. దావీదు సౌలును తిట్టలేదు, కొట్టలేదు, చంపలేదు. కానీ అక్కడి నుంచి పారిపోయాడు. ఎందుకంటే యెహోవా అభిషేకించిన వాడు అని. కాబట్టి ప్రవచనాలు అనేటువంటివి ఆయన అభిషేకించిన వారి ద్వారా వస్తాయి. ఏ మనుష్యుడు తన ఇచ్చ వలన ప్రవచనాలను చెప్పడు, కానీ పరిశుద్ధాత్మ వలననే ప్రవచనాలు చెప్పబడుతున్నవి అని పేతురు గారు కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రవచనాన్ని మీరు నిర్లక్ష్యం చేయవద్దు. ప్రవచనాలను మీరు తేలికగా అంచనా వేయవద్దు. ఏది ప్రవచనం? ఏదైతే తన సేవకుల ద్వారా ఆయన పలికిస్తాడో అదే ప్రవచనం. మీరందరూ ఆరాధనకు రండి కన్నయ్య గారి ఇంట్లో అన్నప్పుడు ఎంతమంది విన్నారు? ఎంతమంది వచ్చారు? ఎంతమంది రాలేదు? నేను పిలువగా వారు పలకలేదు, నేను చేయి చాపగా వారు. కాబట్టి వారి విషయంలో నేను అపహాస్యం చేసేదను. వారి విషయంలో నేను అపహాస్యం చేసేదను. వారు మొరపెట్టగా నేను ఆలకించను అని సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ప్రవచనాల విషయంలో, దేవుని మాట విషయంలో ప్రియమైన దేవుళ్ళరా, ఆయన మాట ఎలాంటిదంటే యెషయా గ్రంథము 55వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. యెషయా 55:11. నిష్ఫలముగా నా యొద్దకు మరలదు. ఏంటది? నేను పంపిన మాట. నేను పంపిన మాట నిష్ఫలంగా నా యొద్దకు రాదు, కానీ అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. ఇది దేవుని మాట, దేవుని ప్రవచనం. అది అనుకూలమైన దాన్ని తప్పనిసరిగా చేస్తుంది, కార్యాన్ని సఫలం చేస్తుంది. ఎంతగా సఫలం చేస్తుందంటే, ఇప్పుడు ఆయన దావీదు గారు తన బాధలోనే రాసుకున్నాడు. ఆయన తన బాధలో రాసుకున్నాడు, కానీ దేవుడు ఆ ఆలోచన దావీదు గురించి ఇవ్వాల. తన సంతానంలో 1000 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి క్రీస్తు గురించి ఇచ్చాడు. దావీదుకు కూడా తెలియకపోవచ్చు ఇది క్రీస్తు గురించి అని. నా బాధ ఇలా ఉన్నది, వారు నా చేతుల్లో పొడుస్తున్నారు, నా వస్త్రాల కోసం చీటు వేసుకున్నారని ఆయన రాస్తున్నాడు. ఈ మాటలు, ఈ ఆలోచనలు ఎక్కడవి అంటే దేవుడు తన ఆత్మ ద్వారా దావీదుకి తెలియజేస్తూ ఉన్నాడు. అవి అలాగే నెరవేరి నిజంగానే వారికి తెలియదు సైనికులకి ప్రవచనం ఉందని. వారు అలాగే చీట్లు వేసుకున్నారు. అది అలాగే జరుగుతుంది. ఏ మాత్రం తప్పిపోదు. భూమి ఆకాశం గతించిన ఆయన మాటలు ఏ మాత్రం తప్పిపోవు. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 18వ వచనము. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మొత్తం కాదు, కొంచెం కాదు, అసలు పొల్లు సున్న కూడా తప్పిపోదు. ఆయన ఏం చెప్పాడో అది అలాగే జరుగుతూ ఉంటుంది. ఏం చెప్పాడో అలాగే జరుగుతూ ఉంటుంది. ఇది ప్రవచనం అంటే. ప్రవచనాల నెరవేర్పు క్రీస్తు విషయంలో జరిగింది అంటే అదే ప్రవచనాల నెరవేర్పు అంత్య దినాల్లో కూడా జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనం. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారముల గురించి వినబోదురు అంటే జరగబోతుంది అని.
ఇప్పుడు అదే జరుగుతుంది. యుద్ధాలు జరుగుతున్నాయి, మీకు తెలుసు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఒక పక్కన జరుగుతుంది, అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఒకవైపు జరుగుతుంది. అనేకమైన యుద్ధాలు జరుగుతున్నవి. యుద్ధాల గురించి, యుద్ధ సమాచారం గురించి వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు. జనం మీదకి జనము, రాజ్యము మీదకి రాజ్యము, అక్కడక్కడ కరువులు, భూకంపములు, ఇవన్నీ కలుగుతున్నాయి. వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. ఇలాగ రాయబడుచు ఈ అధ్యాయం అంతా ఆ శ్రమ దినాల గురించి, జరగబోయే వాటి గురించి ప్రాముఖ్యంగా తెలియజేయబడుతుంది. 15వ వచనంలో కూడా, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు పిలుచుతో మీరు చూడగానే చదువువాడు గ్రహించునగాక. యూదుల్లో ఉండేవారు కొండలకు పారిపోగలను. మిద్దె మీద ఉండేవాడు తన ఇంటిలోనికి ఏదైనా తీసుకుని పోటుకు దిగకూడదు. పొలంలో ఉండేవాడు తన బట్టలు తీసుకుని పోటుకు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులకు పాలించే వారికి శ్రమ. అప్పుడు మహాశ్రమ కలుగును కనుక మీరు పారిపోట చలికాలం అందేను, విశ్రాంతి దినం అందేను సంభవింపకుండాలని ప్రార్థించుడి. పారిపోయే సమయం వస్తుంది. ఉన్నవాడు దిగడానికి లేదు. ఈ పొలానికి వెళ్ళినవాడు బట్టల కోసం కూడా ఇంటికి రావడానికి వీల్లేదు. మహాభయంకరమైనటువంటి శ్రమలు అని వ్రాయబడుతుంది. 29వ వచనంలో కూడా ఆ దినముల శ్రమ అని వ్రాయబడుతుంది. సూర్యుడు చీకటి కమ్ముతాడు, చంద్రుడు కాంతినీయుడు. ఇవన్నీ జరగబోతున్నవి. ఆదాముకు చెప్పింది జరిగింది, చచ్చిపోయారు. లోతుతో చెప్పింది జరిగింది, భార్య వెనక్కి తిరిగి ఉప్పు సమమైంది. యెహోషువ చెప్పింది జరిగింది, ఆ పట్టణం, ఎరుకో పట్టణం కట్టు ఎటువంటి వారి కుమారులు చనిపోయారు. దావీదు చెప్పినటువంటి ప్రవచనం క్రీస్తులో నెరవేరింది. క్రీస్తును పొడిచారు కాళ్ళలో, చేతుల్లో. క్రీస్తు వస్త్రాల కోసం చీట్లు వేసుకున్నారు. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరగటం మనం చూచి ఉన్నాం. ఇవన్నీ మనము చూచి ఇప్పుడు కూడా మారు మనసు లేకుండా ఏముందులే అన్నట్లుగా నిర్లక్ష్యంగా ఉంటున్నాం. ఆరాధనలో నిర్లక్ష్యంగా ఉంటూ ఉంటారు. ఆరాధన అనంతరం బయట నిర్లక్ష్యంగా ఉంటూ ఉంటారు. దేవుడు ఆయన చిత్తము గమనించటం లేదు. ఆకాశం నుండి వర్షము, హిమము వచ్చి ఎలాగ చేస్తున్నవో అలాగే ఆయన నోట నుండి వచ్చి మాటలు కూడా ఉంటున్నవి. ఆయన చిత్తాన్ని తప్పనిసరిగా జరిగిస్తారు. ఎంతగా జరిగిస్తారంటే పొల్లైనా సున్నైనా తప్పిపోకుండా జరిగించబడతాయి. కాబట్టి ఉదాహరణకు, తన తల్లినైనను తండ్రినైనను దూషించు వారి దీపము కారు చీకటిలో ఆరిపోవును. ఇది ప్రవచనం. ఈ మాట తెలియక సరదాకనో, కావాలనో, పగతోనో, కక్షతోనో తల్లిదండ్రులను దూషిస్తూ ఉంటారు. అటువంటి వారికి వెంటనే జరగకపోవచ్చు, కానీ కారు చీకటి అసలు ఎక్కడ అవకాశం లేని సమయంలో వారికి ఉన్న ఆశ కూడా, దీపం కూడా అయిపోతుంది. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉంటుందంటే అలా ఉంటుంది. విశ్రాంతి దినమును ఆచరించని వాడు మరణ శిక్ష నొందవలెను. చెప్పండి మాట, మీరు వింటలేదుగా చెప్పండి. మీరు ఆచరిస్తున్నారా? మీరందరూ ఆచరిస్తున్నారు. విశ్రాంతి దినపు కట్టడంటే ఒక గంటన్నర ఆరాధనలో కూర్చొని ఇంకా ముగించలేదని అనుకుంటూ ఇంటికి వెళ్ళి ఇక మనం విశ్రాంతి దినాన్ని ఆచరించేయమంటే కుదరదు. ఒక దినం అంటే ఎన్ని గంటలు ఉన్నాయో అన్ని గంటలు దానికి తగినట్లుగానే ఉండాలి. ఆయన కొరకే దాన్ని ప్రభువు దినం అంటాము. ప్రభువు కొరకే కేటాయించాలి. ఆ దినంలో నీ సొంత పని చేయకూడదు, నీ వ్యాపారం చేయకూడదు. ఇవన్నీ మీరు చూస్తూనే ఉన్నాం. అయినా మనము ఆచరించము. విశ్రాంతి దినమున ఆచరించకపోతే మరణ శిక్ష అన్నాడు. వెనక్కి తిరిగి చూస్తే మరణ శిక్ష వచ్చినప్పుడు ఈ ప్రవచనం నెరవేరదా? కాబట్టి ఆయన ఆజ్ఞలు, ఆయన ప్రవచనాలు ఈలాగానే ఉంటాయని జ్ఞాపకం చేసుకోండి. ఉదాహరణకు యెషయా గ్రంథము 58వ అధ్యాయము
యెషయా 58:13. నా విశ్రాంతి దినమున, అందరూ గమనించండి, ఆరాధనలో ఉన్న వారందరూ గమనించండి. మీరు చదవద్దు, నేను చదువుతాను. నేనేం చదువుతున్నానో మీరు గమనించండి. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా, అంటే ఏం చేయకూడదు? సంపాదించకూడదు. ఏం చేయకూడదు? ఈ మాట మనకు కష్టం కదా. ఆ రోజు పనికి వెళ్తేనేగా. మీరన్న మాట నా చెవిన పడిన మాట. పనికి వెళ్ళకపోతే ఆయన కారుకు ఎట్టేస్తాము ఆయన అంటాడు కానీ అని మీరు అన్నారు. నాకు తెలిసింది ఈ మాట. ఎవరన్నారో తెలియదు కదా. నాకు కానుకలు మీరు ఇవ్వట్లేదు, మీరు ఇచ్చేది దేవునికి. మీకోసం కూడా ఆ రోజు పనికి వెళ్ళకపోతే ఈ రోజు ఏం తింటాము? మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ, ఇంత బాగా తెలిసినప్పుడు మనం ఆచరించాలా? ఆ రోజున కూలి రాలేదు, ఆ రోజున జీతం రాలేదు, చచ్చిపోతామా? చచ్చిపోవాలన్నా ఆయన సెలవు లేకుండా మీ తల వెంట్రుకలు రాగమంటున్నాడు కదా. మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి. మనం తల దూకునేటప్పుడు మనకు తెలియకుండా ఎన్ని పడుతున్నాయో, తెలియకుండా ఎన్ని పడుతున్నాయో అన్నీ ఆయనకు తెలుసు. నీకు ఎప్పుడు ఆహారం ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఆయన తన గుంపులు విప్పి ప్రతి జీవికి ఆహారాన్ని ఇస్తున్నాడని మనం చదువుతూ ఉంటాం. విశ్రాంతి దినమున పని చేయకూడదు, విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఓరకుండాలి. ఓరకుండడం అంటే ఈరోజు పనికరలేదు కానీ ఇల్లు బాగు చేసుకుంటా, ఇల్లు నింపుకుంటా, కడుక్కుంటాను, ఇంకేదో పని చేసుకుంటాను అని అనుకుంటూ ఉంటారు. ఏ పని చేయకుండా ఓరకుండాలి. విశ్రాంతి దినము మనోహరమైనదనియో, యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియో, ఘనమైనదనియో అనుకొని దాన్ని ఘనముగా ఆచరించాలి. నన్ను చూడండి, నన్ను మీరు చదువుతాను. ఎందుకు చదువుతున్నారు? ఇప్పుడు నన్ను చూడండి, అదే వచ్చి మళ్ళీ చదువుతాను. విశ్రాంతి దినము ప్రతిష్ఠిత దినము, ఘనమైనది అనుకొని, మనోహరమైనది అనుకొని దాన్ని ఘనముగా ఆచరించాలి. ఘనమైనది, ప్రతిష్ఠితమైనది, మనోహరమైనది. ఆదివారం వస్తే ఎలా ఉంటారో తెలుసా? ఇప్పుడే ఆగిపోయింది, ఆయన అనౌన్స్ చేస్తున్నాడు అనుకుంటూ నిదానంగా లేచి ఇక్కడ ప్రకటన చేస్తూ అక్కడ కిటికీలో చూస్తాము. ఆ బజార్ వాళ్ళందరూ అక్కడ కూర్చొని బట్టలు ఉతుక్కుంటూ ఉంటారు. ఆరాధన జరుగుతుంది, వాళ్ళు ఉతుక్కొని వస్తారు. వాళ్ళకి దేనికి ప్రాముఖ్యత ఇచ్చారంటే ఈ సమయంలో ఈ పని అయిపోతే ఇక 2 చెప్పులు నీళ్ళు పోసుకొని ఆరాధనకి వెళ్తే సరిపోయింది, ఆరాధనకి వెళ్ళి ఆమెనంటే సరిపోయింది. మనోహరమైనది అనుకున్నలా వాళ్ళు ఈ బజార్లో అలాగే ఉంటారు. నోట్లో పుల్లో బ్రష్ పెట్టుకొని, ఇంకా చెప్పాలంటే అది కూడా లేకుండా తిరుగుతూ ఏంటి రావట్లేదని వస్తాం. మనోహరమైనది సంఘం అలాగే ఆలోచిస్తున్నారు. విశ్రాంతి దినము మనోహరమైనదనియు, యెహోవాకు ప్రతిష్ఠితమైనది. ఇది యెహోవా ప్రేమించింది, ప్రతిష్ఠించుకుంది. అది నాది కాదు, నాకు నచ్చినట్లుగా నేను ఉండకూడదు అని అనుకోకుండా ఈరోజేగా సెలవు దినం, కాసేపు నిదానంగా నిద్రపోదాం. ఈరోజేగా సెలవు దినం, కొంచెం అన్నీ చేసుకున్నాం. ఈరోజేగా సెలవు దినం, ప్రత్యేకమైన వంట చేసుకొని ముగించుకొని ఉంటాం. ఈరోజే కదా సెలవు దినం, చర్చికి చక్కగా తలస్నానం చేసి సిద్ధపడి వెళ్తాం. వీటన్నిటితో అవసరమైన కాలం అంతా గడిపేసి చివరలో వాక్యానికి వెళ్ళేటప్పుడు, ఆ సమయంలో వాక్యం ముగిసే సమయంలో అప్పుడు వచ్చి కూర్చొని కాలు వేసి, ప్రభువా నన్ను నా కుటుంబాన్ని చల్లగా చూడగా అని వెళ్ళిపోయి అమ్మయ్యా ఎక్కడ ఉన్నది? కాబట్టి గమనించండి అనుకుని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకు. మరలా చెప్తున్నాడు, నీకిష్టం వచ్చినట్టు ఉండకూడదు, వ్యాపారం చేయకూడదు, కనీసం లోక వార్తలు కూడా మాట్లాడకూడదు. లోక వార్తలు అంటే అక్కడ యుద్ధం జరుగుతుందిగా అన్న దగ్గర నుంచి, నువ్వే కోరుకున్నావు అన్న దగ్గర నుంచి, ఆ మనిషి ఇలా చేసింది, అసలు ఏది కూడా మాట్లాడద్దు. మరి ఏం చేయాలి? ఆ దినమంతా నువ్వు ధ్యానించాలి. ఆరాధనలోనే కాదు, ఇంటిలో కూడా నీదంతా ధ్యానం మీద ఉండాలి, నీ మనసంతా ధ్యానం మీద ఉండాలి. మీకు తెలుసా, హైందవ సహోదరులు వ్రతాలు ఆచరిస్తారు, నోములు ఆచరిస్తారు. ఈరోజు మేము నోము మోగ వ్రతం ఆచరించేవారు ఆ రోజున నోరు తెరిచి మాట్లాడరు. ఆ రోజు అయ్యే వరకు మాట్లాడరు. ఆ గంట సేపు కాదు, ఆ వ్రతం ఆచరించే వరకు నోరు మూసుకునే ఉంటారు. వారు సైతం అలా ఉంటుంటే విశ్వాసం అని పేరు పెట్టుకొని ఈ వచనాన్ని ఎన్నోసార్లు విన్నాం మనము. ఆ రోజు దేవునికి ఇష్టమైనది అనుకుని మనకిష్టమైన పనులు చేయకుండా, వ్యాపారం చేయకుండా, లోక వార్తలు చెప్పుకోకుండా ఉండాలి. యెహోవా యందు ఆనందించాలి.
ఇవి చేయకుండా ఉంటే ఈ ప్రవచనం నెరవేరదా? ఈ ప్రవచనం నెరవేరదా? కాబట్టి ప్రవచనాలు నెరవేర్పు విషయంలో సున్నైనా పొల్లైనా తప్పిపోదు. అది విశ్రాంతి దినమే కావచ్చు, పొరుగువాడిని ఆశించే విషయంలో చాలా మంది ఆశిస్తూనే ఉంటున్నారు. ఇప్పటికి కూడా ఏదో ఒకటి అదివా ఇదివా అడుగుతూనే ఉంటుంటారు. పొరుగు వాడిని ఆశించే విషయంలో ప్రక్కన వాడిని మనం ఊరేగింపులకు వెళ్తూ ఉంటాం, అక్కడ జారి చెట్టు కనిపిస్తుంది, కాయ వస్తుంది. వాళ్ళని అడిగేవా? అది వాళ్ళు ఉంచుకున్నారేమో. ఇవన్నీ తప్పుగా అనిపించదు. ఇంకా చెప్పాలంటే క్యారల్స్లోకి వెళ్ళేటప్పుడు చాక్లెట్లు దొంగతనం చేస్తారు. ఏం చేయాలి? ఆ క్రిస్మస్ తాతని బెదిరించి వాళ్ళ దగ్గర చాక్లెట్లు లాక్కుంటారు. ఎంత భాగ్యం! నోట్లో ఉండిద్ది, చేతిలో ఉండిద్ది, ఇంకా నాకు ఇవ్వలేదని ఈడ దాన్ని ఏమంటాను, వాక్యం చెప్తాం కదా, వాక్యం ఏమంటాను, అదే అక్కడికి వచ్చి వాక్యం చెప్తాము. దావీదు పట్టణంలో నేను రక్షకుడు. ఎవరు చెప్తారమ్మా మేము చూస్తామంటే ఈ పిల్లలు క్రిస్మస్ తాకుంటూ తిరుగుతూ ఉంటారు. అలా ఉంటుంది. ఒక చాక్లెట్ కోసం దొంగతనం చేస్తే దొంగతనం అవుతుంది, దొంగతనం అవుతుంది. గమనించండి, ఎన్ని వచనాలలో మనం తప్పిపోతున్నామో గమనించి చివరి మాట చెప్పి ముగిస్తాను. హెబ్రీ గ్రంథము 2వ అధ్యాయం 2-3 వచనాలు. హెబ్రీ 2:2-3. ఎందుకనగా దేవదూతుల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసి మనం ఎలా తప్పించుకుంటాం? ఆయన రక్షణ కలిగించడానికి ఆయన ప్రాణాలను అనిపిస్తే దాన్ని మనం వృధా చేస్తూ మనకు నచ్చినట్లుగానే మనం ఉంటున్నాము. ఆయన మాటలు ఏది పట్టించుకోవట్లేదు. ఈ ఆజ్ఞలేవి మనం జ్ఞాపకం చేస్తున్నాం. దీని వలన వచ్చే శాపాలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా? మీకు పదే పదే తెలుసు. కావాలి అంటే మర్చిపోతే కనుక ద్వితీయోపదేశం ఇప్పుడు తీయొద్దు, ఇంటికి వెళ్ళాను. మన సంఘంలో ఒకటి ఉంది, ఇప్పుడు తీయొద్దు, ఇంటికి వెళ్ళినా తీయనంటే అసలు ఇక్కడ నుంచి వెళ్ళినా మనం పట్టుకుంటే కదా బైబిల్. కానీ పట్టుకుంటే రేపు అడుగుతారు, క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతారు. ఇదే క్విజ్ రేపు మీకు. ద్వితీయోపదేశకాండం ఇప్పుడు తీయొద్దు. 28వ అధ్యాయం రాసుకుంటే తీయొద్దన్నాక తీస్తే వెనక్కి తిరగొద్దన్నాక తిరిగినంత పాపం అనమాట. తీయొద్దన్నాక తీయకూడదు, ఇంటికి వెళ్ళినాక తీయండి. ఇంటికి వెళ్ళాక తీయండి అన్నాక తీయకపోతే అది కూడా పాపమే, అది కూడా గుర్తుపెట్టుకోండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 15వ వచనం తర్వాత అన్ని శాపాలే. ఆయన మాటలు కట్టడలు ఆజ్ఞలు వినకపోతే ఏం జరిగిందో 15వ వచనం తర్వాత అన్నీ అయ్యే ఉంటాయి. ఏమేమి ఉంటాయో రేపు మిమ్మల్ని ఒక్కొక్కనాడుగా అడుగుతారు. ఒక క్వశ్చన్ అడిగి ఆయన మాట వినకపోతే ఏం జరిగింది అని అన్నాను. మనలే ఏం జరిగింది, అది అయిపోయింది, ఇంకేం జరిగింది ఒక్కొక్కరు అడుగుతారు. గమనించండి, యేసుక్రీస్తు కోసం చదవలేదా? చదువుతాం. కాబట్టి ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయకుండా ప్రవచనాలన్నీ నెరవేరుతాయని గుర్తుంచుకొని ప్రతి విషయంలో జాగ్రత్త కలిగి ఉండండి. క్రీస్తు శిలువలో శ్రమపడింది ఊరికే కాదు, అనుకోకుండా వాళ్ళేదో కోపం వచ్చి ఆయన సిలువేలా తండ్రి మనలను రక్షించడానికి. ఇదే మనం చదువుతాం యోహాను 3:16. దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వారిని విశ్వాసించే ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందడానికి ఆయన అనుగ్రహించాడు. మనము నిత్యజీవం పొందడానికి దేవుడు వందల వేల సంవత్సరాల క్రితం ప్రవచనాలు చెప్పి క్రీస్తుని లోకానికి పంపి ఆ శిలువ మీద రక్తపు ముద్దలాగా ఉండి రక్తం కార్చేంతగా ప్రాణం పెట్టేంతగా శ్రమ పెట్టింది. తన ప్రియ బిడ్డను ఎందుకు శ్రమ పెట్టాడంటే మనం మార్పు పొందడానికి. ఈ బైబిల్, ఈ ధర్మశాస్త్ర వాక్యాలు ఇవన్నీ పక్కన పెట్టి మనకు నచ్చినట్లుగా ఉంటూ మా నాన్న ఊరుకోలేదండి, మా ఆయన ఊరుకోలేదండి, నాకే బతుకం ఊరేగింపు ఎందుకు రాలేదని ఆదివారం అడిగితే చాలా మంది చెప్పింది రావాలనిపించలేదు. ఇవి చెప్తున్న కారణం. ఇప్పుడు మీరు చెప్పండి, రాత్రి అన్నయ్య ఇంటికి ఎందుకు రాలే? అన్నయ్య గారింటికి కొంతమంది పేరు పెట్టి మరీ పిలిచారు. ఎందుకు రాలా? నీకు భయపడ్డావా? నీ భర్తకు భయపడ్డావా? నీ ఇంటికి భయపడ్డావా? ఆకలికి ఉండలేకపోయావా? ఎందుకు రాలా? పెద్దవాళ్ళు రాలేని వారు కూడా వచ్చారు. చిన్న బిడ్డలు తల్లుడు వచ్చారు. వసంత వచ్చింది, తన బిడ్డను పెట్టుకుని. రేణా వచ్చింది, తనకు ఆ చిన్న బిడ్డ ఉంది, అయినా రేణా వచ్చింది. సుజాత గారు వచ్చారు. వారు అంతసేపు ఉండటం ఇబ్బంది, ఇక్కడ ఆరాధనలో ఉంది.
ఇంకా పెద్దవారు వచ్చారు, చిన్నవారు వచ్చారు, మీరు మాత్రం రాలేకపోయారు. కాబట్టి దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు గమనించండి. ప్రవచనంలో సున్నా కూడా తప్పిపోదు కాబట్టి, అన్నీ అన్నట్లుగా జరుగుతాయి కాబట్టి, ఆ దినమందు అయ్యా బాబు మమ్మల్ని క్షమించు అన్న కూడా మీరు ఎవరో నాకు తెలియదు అంటాడు. కాబట్టి జాగ్రత్త పడవలసిందిగా, ప్రవచనాలను జ్ఞాపకం చేసుకునవలసిందిగా తెలియజేస్తున్నాం. ప్రభు మీకు తోడైనడు గాక. ఆమె రేపటి దినమందు ఈ ద్వితీయోపదేశకాండం 28:15 నుంచి ముగింపు వరకు అడుగుతాను, గమనించండి. ముగింపు ప్రాంతంలో ముందుకు వెళ్ళకమనకు అందరూ కలిసి దేవాలయందు అని విజ్ఞాపన చేస్తున్నారు. దహన బలి అనేటువంటి సమయంలో ప్రభువును బ్రతిమలాడుతాను. ఎన్ని పాపాలు చేసేమో, లోతు భార్య వల్ల ఎన్నిసార్లు వెనక్కి తిరిగి ఆరాధనలో ప్రక్కకు తిరిగి తప్పు చేస్తున్నాము. కళ్ళు మూసుకోవడం, వాక్యం వినము, భక్తి కలిగి ఉండట్లేదు, బయటకు వెళితే మనకు నచ్చినట్లుగా జీవిస్తున్నాము. ఇవన్నీ గమనించండి. వీలైనంత వరకు అందరూ తప్పనిసరిగా మోకాళ్ళ మీద లేచి నిలబడదాం, లేదంటే కాళ్ళ మీద లేచి నిలబడదాం. అస్సలు ఆరోగ్యం బాగాలేని వారు కూర్చోవలసిందిగా తెలియజేస్తున్నాం. వీళ్ళకి ఎలా ఉన్నదో మీకు తెలుసు, ప్రభువుకు తెలుసు. కాబట్టి గమనించండి. సర్వోన్నతుడ దేవ, నీకు స్తోత్రములు. మా ప్రియ పరలోకపు తండ్రి, యేసు క్రీస్తును ఆనాటి ప్రజలు, ఆనాటి అధికారులు తమకున్న ద్వేషంతో సిలువేసినప్పటికీ, ఇది మీ ప్రవచనము, ఇది మీ చిత్తము. మీ చిత్తము నీ కుమారుడి యందే కానీ, నీ ప్రజలమైన మా యందే కానీ, పశువులేమి, పక్షులేమి, పంటలేమి, జీవమున్నవేమి, జీవం లేనివేమి, ప్రతి దారిలోనూ మీ చిత్తమే నెరవేర్చబడుతుంది. నీ మాట చొప్పున నీ కుమారుడు పట్ల మీరు చేసి ఉన్నారు. క్రీస్తు శ్రమలను అనుభవించి ఆయన వస్త్రములను సైనికులు పంచుకొనగా తీవ్రంగా నలుగుపట్టబడిన వాడుగా క్రీస్తు మా కొరకు మృతి నుండి ఉన్నాడు. ఇది నీ చిత్తము, సమాప్తమైనదని చెప్పి తలవాల్చి ఉన్నాడు. ప్రభువా, నీ మాట విషయంలో మీరు ఎంత స్థిరముగా ఉంటారంటే, నీ ప్రియకుమారుడు నలగబట్టబడుతున్నా కూడా మీ మాటను మీరు మార్చుకోలేదు. క్రీస్తు ప్రాణము పోకుండా మీరు ఆపలేదు. ఎందుకంటే మీ మాట వృధాగా తిరిగి రాదని మీరు అంటున్నారు. అలాగనే మీరు చూస్తూ ఉన్నాం. ఆదాము దగ్గర నుంచి అనేక భాగాలను మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఎంతమంది నీ మాటకు ఎలాగైనా గురి అయి ఉన్నారో, వారి విషయంలో నీ మాట ఎలాగైనా నెరవేరి ఉన్నదో చూసి ఉన్నాం. లోతు భార్య విశ్వాసవంతమైన కుటుంబంలో ఉన్నది. ఆమెకు తిరిగి పాపలతో కలవాలనే ఉద్దేశం లేదు. నీ మాట చొప్పున ముందుకు వెళ్ళాలనే తలంపు ఉన్నది. కానీ ఏం జరుగుతుందో చూడాలి అనే ఆశతో వెనక్కి తిరిగి ఉప్పు స్తంభమైపోయి ఉన్నది, నిర్జీవమైపోయి ఉన్నది, ప్రాణాలను పోగొట్టుకుని ఉన్నది. ప్రభువాన్ని ఆరాధనలో సంఘంలో చాలా మంది ప్రక్కన వాళ్ళతో మాట్లాడుతున్నారు, నిద్రపోతున్నారు. మా ప్రభు, ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా వెనక్కి ముందుకి చూడటం, మధ్యలో లేచి బయటికి వెళ్ళటం, ఏదో ఒక మొక్కతో మంచి నీళ్ళను ఏదో ఒక దానితో బయటకు వెళ్ళి రావటం, ఇలాంటివి చేస్తున్నారు. లోతు భార్యను సంఘమంతా జ్ఞాపకం ఉంచుకోవడానికి కృప చూపించండి. నీ ఉగ్రత వెంటనే వచ్చి లోతు భార్య ఉపస్తంభమై ఉంటుండగా మా సంఘాన్ని మీరు ప్రేమించి క్షమిస్తూ ఉన్నారు. ఇప్పుడైనా జ్ఞానం కలిగి ఆరాధనలో ఎంత పరిశుద్ధంగా, ఎంత భక్తి శ్రద్ధలతో ఉండాలో గమనించి అలాగా ఉండటానికి సహాయం చేయండి. తమ చిన్న బిడ్డలు తిరుగుతూ ఉంటే, అల్లరి చేస్తూ ఉంటే, పిల్లలు కదా అని ఊరుకోకుండా సమూయేలును తన తల్లి ఎంత కంట్రోల్గా పెంచిందో హన్నా, అలాగున సంఘంలోని చిన్న బిడ్డల విషయంలో తమ తల్లులు, తమ ఇంటి వారు బిడ్డలను
అరికట్టడానికి కృప చూపించండి, నేర్పించండి. ఎందుకంటే ధర్మశాస్త్రంలో లేదా మీ ప్రవచనాలలో సున్నైన పొల్లైన తప్పిపోదు. మేము విశ్రాంతి దినమును ఆచరించడం లేదు, తల్లిదండ్రులను సన్మానించడం లేదు, పొరుగు వారిని ఆశిస్తున్నాము, పొరుగు వారికి అపకారం చేస్తున్నాము, సరదా కోసము సంతోషం కోసము అపహాస్యం చేస్తున్నాము, ఎదిరించి మాట్లాడుతున్నాము, మా ప్రభు మూర్ఖ స్వభావాన్ని కలిగి ఉన్నాము. ఇవన్నీ మా దృష్టిలో చిన్నవే, కానీ ప్రతి దానిని మీరు విమర్శ చేయబోతున్నారు, ప్రతి దానికి జీతం ఇవ్వబోతున్నారు. కాబట్టి ఈ పరిశుద్ధ వారంలో మేము ఇవన్నీ గమనించి జ్ఞాపకం చేసుకొని లోకరీతిగా కాక ఇక నీకు అనుకూలంగా జీవించలాగా సహాయం దయచేయమని వేడుకొస్తున్నాను. రాత్రి కన్నయ్య గారి గృహంలో ప్రార్థన జరుగుతుంది, రండి అన్న మాటను చాలా మంది ఆచరించలేకపోయి ఉన్నారు. దైవజనుడు మంచివాడైనా చెడ్డవాడైనా అతనికి తగిన ప్రతిఫలం మీరిస్తారు. కానీ దైవజనుడు నోట వచ్చిన మాట నెరవేరుతుందని సంఘము జ్ఞాపకం చేసుకొని ఏదైతే చెప్పబడుతుందో దానిని అలాగనే ఆచరించడానికి కృప చూపించండి. చివరి దినములలో ఉంటున్నామని మీరు అన్న మాట ప్రకారం యుద్ధములు జరుగుతున్నవి, కరువులు వస్తున్నవి, అల్లరిలాగుతున్నది. ఇవన్నీ చూసి ఇప్పుడైనా మారు మనసు పొందే భాగ్యమును మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. విశ్వాసంతో నేను ఆరాధించడానికి వచ్చిన నీ భక్తులను దర్శించండి. వారి జీవితాలలో ఎన్ని అవసరాలు ఉన్నాయో అవన్నీ మీరు ఎరిగి ఉన్నారు, ఎన్ని దోషాలు ఉన్నాయో అవన్నీ మీరు ఎరిగి ఉన్నారు. దయతో ప్రతి పాపమును కడిగి వేయండి, ప్రతి దోషమును పరిహరించండి. ఆలయంలో చేసిన తప్పును, ఆలయం వెలుపల చేసిన తప్పులు అన్నింటినీ దయతో క్షమించమని వేడుకొంటున్నాం. నీతి మార్గంలో వారిని నడిపించండి. ఈ లోకంలో వారు జీవనం చేస్తుండగా, అందుకోసం వారు కష్టపడుతుండగా, వారి బిడ్డల ఎదుగుదలలో, వారి చదువులో, వారి బిడ్డల ఉద్యోగ ప్రయత్నాలలో, వివాహ విషయాలలో, సంతానం విషయంలో, వారి పశువుల విషయంలో, పంటల విషయాలలో, వారి గృహాల విషయాలలో, వారి వృద్ధుల విషయాలలో, వారికి ఉన్న సమస్త విషయాలు మీరు తోడగిండి ఎవరు ఏ పని చేస్తున్నారో ఆ పనిలో వారిని బలపరుస్తూ క్షేమాన్ని, లాభాన్ని, ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఏది కొరత ఉన్నదో ఆ కొరత తీర్చండి, ఏది కష్టపెడుతుందో ఆ కష్టాన్ని తొలగించండి. మనశ్శాంతిని, నెమ్మదిని, సంతోషాన్ని అనుగ్రహించండి. ఆయుష్ను, ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. భక్తిని, విశ్వాసాన్ని పెంపొందించండి. ఆరాధన ఏ సమయమో ఆ సమయానికి అందరూ కరెక్ట్గా సమయానికి రావడానికి కృప చూపించండి. వాక్యం వినగలిగిన శక్తిని అనుగ్రహించండి. వాక్యానుసారంగా జీవించడానికి కృప చూపించండి. ఇదిగో మా ప్రభు గుడ్ ఫ్రైడేకి సిద్ధపరచుండగా, క్రీస్తు యొక్క శ్రమను జ్ఞాపకం చేసుకుంటూ పోతుండగా, తగిన సిద్ధపాటును, తగిన మారు మనసుని ఈ శ్రమల ధ్యానాలను మీరు మాకు ప్రసాదించి రక్షణానందాన్ని కలిగించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోమని మా సంఘమును, గ్రామమును, సర్వలోకమును దీవించమని రక్షకుని ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా ఆహారం మాకు దయచేయండి. మా అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధం క్షమించు. మా శోధన నుండి దృష్టిని తప్పించు. రాజ్యం, శక్తియు, మహిమయు నిరంతరం నీవేయును. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మీ అందరికీ తోడై ఉండి మనస్ఫూర్తిగా క్రీస్తును ఆరాధించి ఆయన వాక్యాన్ని ఆలకించి ప్రార్థించి తిరిగి వచ్చిన భక్తులందరి కోరికలు తీరుస్తూ ఆరాధనలో నిర్లక్ష్యంగా ఉన్న వారిని దయతో క్షమించి అందరినీ దీవించి కాపాడును గాక.